ఇది బట్టి గారు పెట్టిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా. 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్. ఇందులో FRBM లోన్స్ 3,89,673. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఇలా ఎంత తెలివిగా చూపించిందంటే ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా తీసుకున్న అప్పులు కూడా ఇలా చూపించేశారు. డిసెంబర్ 7కు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 23న ఏర్పడ్డది. ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన అప్పు అంటే ఆ 3 నెలల 23 రోజుల అప్పు కూడా ఇలా కలిపారు. దానికి డాక్యుమెంట్ చూపిస్తా. ఆర్బీఐ రిపోర్ట్ పెట్టు బాబు. దిస్ ఈస్ ద ఆర్బీఐ రిపోర్ట్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వచ్చిన రిపోర్ట్. ఇది దీంట్లో మీరు చూస్తే డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, జనవరి 16 1000, జనవరి 16 మరో 1000, జనవరి 23 1000. ఇట్లా మొత్తం మీ లాస్ట్ మార్చ్ 26 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 15,118 కోట్లు. ఈ 15,118 కూడా బీఆర్ఎస్ ఖాతాలు జమ చేసిండు. ఈ 15,118 మరియు పాతది 72,658. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చినటువంటి FRBM అప్పు. అయితే ఇప్పుడు ఇందులో బట్టి గారు ఏం చెప్తున్నారు? ఫైనల్గా 5,16,881 ఇక్కడ రాసినారు. టోటల్ లోన్ FRBM అప్పు ఒకటి, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం చెల్లించే అప్పు 1,20,208. మీరు బోర్డు మీద చూస్తున్నారు. మొత్తం కలిపి 5,16,881. ఇందులో మనం తీసేయాల్సింది ఏంది? ఈ 84,268 ఏదైతే ఉందో ఇది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా వచ్చిన అప్పు 84,268. మీరు చూస్తున్నారు కదా. ఈ 5,16,881 నుంచి ఈ 84,268 తీసేయాలి. ప్లస్ నేను ఒక అప్పు మా నాన్న కలిపిందని చెప్పిన ఏది 15,118. 15,118 ప్లస్ 84,268 కలిపితే ఎంత అవుతుంది? 99,386. ఈ 99,386ను 5,56,000 తీసేస్తే ఎంత? 4,17,495 కోట్లు. దిస్ ఈస్ ద లోన్. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు 4,17,495. ఈ 4,17,000 అనేదాన్ని ఇప్పటికి నేను 40 సార్లు అసెంబ్లీలో చెప్పిన, బయట చెప్పిన, టీవీ డిబేట్లో చెప్పిన, మళ్ళీ ఈరోజు చెప్తున్నది కూడా నిన్న బట్టి గారు చూపించిన కాగితంలో నుంచే చెప్తా ఉన్నా. ఇది బట్టి గారి కాగితం ప్రకారం చూసిన, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ వైట్ పేపర్ ప్రకారంగా చూసిన, సోషో ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసిన, కాగ్ రిపోర్ట్ ఆధారంగా చూసిన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి వీళ్ళు? ఏదో చేసి అప్పులు ఎక్కువ చూపించాలి, తప్పించుకోవాలి, 6 గ్యారెంటీలు ఎగబెట్టాలనేటువంటి ఒక కుట్ర. ఏం ప్రయత్నం? 8,21,000 కోట్లు అని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నా, అంకెలతో చెప్తున్నా. బహుశా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బట్టి గారు మిత్రులు టీవీలలోనో సెల్ ఫోన్లలోనో నా ప్రెస్ మీట్ చూస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు అక్షరాల 4,17,495 కోట్లు మాత్రమే. రైట్. అయితే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ప్రభుత్వ గ్యారంటీ ఉండి కార్పొరేషన్లే చెల్లించే అప్పులు. ఈ శ్వేతపత్రం, ఇది గవర్నమెంట్ శ్వేతపత్రం. అఫ్ కోర్స్ బట్టి గారి పేపర్లో కూడా అదే ఉంది, బట్టి గారిది కూడా పెట్టినాను. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్. మీరు చూస్తే ఏముంది అందులో? కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కానీ అవి ప్రభుత్వం చెల్లించదు, కార్పొరేషన్లే చెల్లిస్తాయి. అది ఎంత చూపించారు?
95,000 కోట్ల రూపాయలు చూపించి అది కూడా ఇలా కలుపుతుంది. అందులోనే ఉంది మీనింగ్. ఈ తెలుగులో కూడా ఇది శ్వేతపత్రం, ఇది పేజ్ నంబర్ 23. ఇందులో ఏం రాశారు? ప్రభుత్వ హామీతో సేకరించబడిన అప్పులు కానీ ఇవి ఆ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఏంటివి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఉదాహరణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏముంటుంది? వడ్లు కొంటది. వడ్లు ఢిల్లీకి బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టగానే మళ్ళీ అడికెళ్ళి పైసలు వస్తాయి, కట్టుకుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పు కాదు, ప్రభుత్వం చెల్లించే అప్పు అంతకంటే కాదు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేదాకా వడ్లకు పైసలు ఆపలేం కనుక తాత్కాలికంగా బ్యాంకు నుంచి తెచ్చుకుంటాం, రైతులకు 2 రోజుల్లో ఇస్తాం. బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి పెట్టంగానే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, ఆ పైసలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకు కట్టుకుంటుంది. అందుకే ఇందులో ఏమన్నారు? కార్పొరేషన్లు తీసుకున్న అప్పు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఇది ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ అప్పు కట్టము అని మీరే వైట్ పేపర్లో చెప్పారు. ఇది నా మాట కాదు, వైట్ పేపర్. నిన్న బట్టి గారి ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్ కూడా ఇదే. ఏం రాసింది ఇంగ్లీష్లో? గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. కట్టేది వాళ్ళే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటిది. ఇప్పుడు మీరు వడ్లు కొంటలేరా? మీరు వడ్లు కొంటే ఇప్పుడు బ్యాంకులో అప్పు తెచ్చింది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎట్లయితుంది? బియ్యం పెట్టినాక కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, కార్పొరేషన్ బ్యాంకుకు కట్టుకుంటుంది. సో ఇలాంటివి ఇట్లే ఇందులో మార్క్ఫెడ్ కానీ ఇలా కొన్ని జిహెచ్ఎంసి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీజీఐసి. ఉదాహరణ టీజీఐసి తీసుకోండి. టీజీఐసి ఎంతో కొంత తీసుకుంది, 1000 కోట్లు ఎంతో తీసుకుంది. మనం అక్కడ 14,000 ఎకరాలు భూసేకరణ చేసినాం. డబ్బులు రైతులకు కొంత గవర్నమెంట్ ఇచ్చింది, కొంత ఒక 1000 కోట్లు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ భూమి మనము ఫార్మా ఇండస్ట్రీస్కు కేటాయిస్తే ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు టీజీఐసికి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు టీజీఐసి బ్యాంకుకి కట్టుకుంటుంది. అందుకే దీస్ ఆర్ నాట్ పెయిడ్ బై గవర్నమెంట్, ఇది లోన్ టేకెన్ బై కార్పొరేషన్, పెయిడ్ బై కార్పొరేషన్ అని మీరే ఇందులో స్పష్టంగా రాసింది. ఇది నీకు తెలిసి బట్టి కాదు, కానీ ఏదో ఎక్కి చూపియాలి, ఎక్కువ చూపియాలి, గ్యారంటీల నుంచి తప్పించుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇంకా రెండవది, ఇందులో ఇంకో పాయింట్ ఏం రాసిండ్రు? నాట్ గ్యారంటెడ్ బై గవర్నమెంట్, నాట్ పెయిడ్ బై ద గవర్నమెంట్, నాట్ గ్యారంటెడ్ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేషన్. అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, ప్రభుత్వం కట్టదు. ఎంత అది? 59,000 కోట్లు ఉంది. దీన్ని కూడా తెచ్చి ఇది ప్రభుత్వ అప్పు అని లెక్కలు పెంచే ప్రయత్నం చేసిండ్రు. ఇవేంటి? ఉదాహరణకు జిహెచ్ఎంసి, ఎస్పీడీసీఎల్, సింగరేణి కాలరీస్, ఎన్పీడీసీఎల్, హౌసింగ్ బోర్డు, ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి హౌసింగ్ బోర్డు భూములు వాళ్ళు లేఅవుట్లు చేయడానికి తెచ్చుకుంటారు, లేఅవుట్లు చేసినాక కట్టుకుంటారు. సింగరేణి కాలరీస్ అప్పు తెచ్చుకుంటుంది, మళ్ళీ తనకు బొగ్గు అమ్మినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు కట్టుకుంటుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టదు. ఈ 59,000 కోట్లు కూడా ఇంట్లో కలిపితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే మీరు ఈ అంకెల గారడితోని లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి కేవలం అప్పుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక తాపత్రయం. ఇది మరి నేనంటున్నా 8,21,000 కోట్లు ఉంటే కాగ్ చెప్పాలి కదా. కాగ్ రిపోర్ట్లు ఎక్కడన్నా ఉందా? నేను